హాయ్ అందరికి. మా నెల్లూరులో ఎంతో ఫేమస్ అయిన పప్పులుసు అందరూ చేసుకుంటారు. కానీ మా నెల్లూరు వాళ్ళకి పప్పులుసు అంటే ఒక ఎమోషన్. ఒక చిన్న గ్లాసు, ఈ గ్లాసు పప్పు ముందే నానబెట్టాను. ఒక 1/2 అవర్ ముందు కడిగి 2 గ్లాసులు నీళ్ళు పోసి పెట్టాను. దీంట్లో ఏమేమి వేస్తానో చూస్తుండండి. ఒక సగము ఆనియన్ వేస్తున్నాను. ఒక 2 టమాటోస్ 2 కట్ చేసి వేస్తాను. ఒక 3 పచ్చిమిర్చి, మీ కారానికి తగ్గట్టు కొంచెం ఎక్కువ కావాలంటే కూడా మీరు వేసుకోవచ్చు. ఒక 3 పచ్చిమిర్చి వేస్తున్నాను. చిటికెడు పసుపు. మేము దీంట్లో కొంచెము మిరప్పొడి కూడా వేస్తామండి. ఓన్లీ పచ్చిమిర్చి కారమే కాదు, ఒక 1/2 స్పూను కారం. కొద్దిగా చింతపండు, ఒక ఇత్తనం అంత చింతపండు కడిగి శుభ్రంగా కడిగి వేసేస్తాను. ఆయిల్ కూడా వేస్తాను. ఆయిల్ 2 చుక్కలు వేస్తే మెత్తగా ఉడుకుతుంది. మూత పెట్టి స్టవ్ పైన పెట్టి హై ఫ్లేమ్లో 3 విజిల్స్ రానిచ్చుకుందాము. దీన్ని మెత్తగా ఉడకనిచ్చుకొని ఎనిపి తిరగమాత పెట్టుకోవటమే మామూలుగా మా పప్పులుసు. కానీ నేను ఈరోజు దీంట్లో మునక్కాయలు కూడా వేస్తున్నాను. మునక్కాయలు ఉన్నాయి. 3 విజిల్స్ వచ్చేసాయి. మీరు కావాలంటే ఇంకొక విజిల్ కూడా పెట్టుకోవచ్చు. ప్యాన్లో కొద్దిగా చికెన్ ఉంది, అది ఫ్రై చేసుకోవాలి. చాలా కొంచెం చికెన్ ఉంది. ఇందులో 2 చిన్న స్పూన్ల ఆయిల్ వేసాను. ఎక్కువ ఆయిల్ కూడా అవసరం లేదు. కొంచెం ఆయిల్ కాగనిచ్చి ఒక చిన్న చెక్క, ఇలాచి, చూడండి ఇవి మాత్రమే మసాలాలు వేస్తున్నాను. మనం ఇది మంచింగ్ కోసం చేసుకునే ఫ్రై కాబట్టి చాలా తక్కువ మసాలాలు, తక్కువ ఫ్లేవర్స్ ఉండాలి. సన్నగా దరిగేసాను ఒక ఆనియన్. బాగా ఎర్రగా ఏం వేయాల్సిన అవసరం లేదు. ఆనియన్ కొద్దిగా ట్రాన్స్పరెంట్గా ఉంది. ఒక 1/2 స్పూను అల్లం పేస్ట్, చాలా తక్కువ అల్లం పేస్ట్. దాంతో మీడియం ఫ్లేమ్లో పెట్టుకోండి, మాడిపోయి వస్తుంది. ఎందుకంటే చికెన్తో తేలుతుంది కాబట్టి ఆనియన్ ఎర్రగా వేయాల్సిన అవసరం అయితే లేదు. ఒక పచ్చిమిర్చి వేస్తున్నాను. చేసేసాను నేను. అది ఓన్లీ ఫ్లేవర్ కోసమే, కారం కోసం కాదు. కరివేపాకు కొంచెం వేసుకోండి, బాగా మంచి ఫ్లేవర్ వస్తుంది. చిటికెడు పసుపు. ఇవి నేను నిన్న తీసి పెట్టుకున్న చికెన్. కొద్దిగా సాల్ట్ వేస్తున్నాను. ఎందుకంటే నిన్న కలిపి పెట్టినప్పుడు దాంట్లో కొంచెం సాల్ట్, పసుపు వేసి కలిపి పెట్టాను నేను ఫ్రిడ్జ్లో. అందుకని సాల్ట్ చాలా కొంచెం వేసాను. ఈ సాల్ట్, ఈ పసుపుతోటి ఈ చికెన్ బాగా మగ్గి దాంట్లో ఉండే వాటర్ అన్ని బయటికి రావాలి. బయటకు వస్తేనే చికెన్లో ఉండే నీసు వాసన అంతా పోతుంది. ఆ వాటర్ అన్ని ఇంకా ఇవ్వాలి దీంట్లోనే. 2 నిమిషాలు మూత పెట్టేద్దాము. చికెన్ మగ్గి ఉంటుంది, చూద్దాం రండి. ఓకే, దీంట్లో కూడా వాటర్ వస్తున్నాయి చూడండి. ఆ వాటర్ కూడా ఇంకిపోతున్నాయి. కొంచెం కొత్తిమీర కూడా వేస్తున్నాను. కొద్దిగా కారం, కొంచెం ధనియాల పొడి, గరం మసాలా. చాలండి, ఇంతకు మించి ఏమీ అవసరం లేదు. వీటితో ఈ చికెన్ బాగా రోస్ట్ అవ్వాలి. కొంచెం ఒక 1/2 గ్లాస్ వాటర్ వేసుకొని ఒక 5 మినిట్స్ మూత పెట్టేసండి. చికెన్ మెత్తగా ఉడికిపోతుంది. మనం ఆయిల్ తక్కువ వేసాం కదా, లేదంటే ఆయిల్లోనే ఉడికిపోద్ది. పప్పు మెత్తగా ఉడికింటుంది. చూస్తాం రండి. దీన్ని ఇప్పుడు ఎనుకోవాలి. దీన్ని మెత్తగా స్మాష్ చేసుకోండి. స్మాషర్తో కానీ పప్పు గుత్తితో కానీ మీ ఇష్టం, దేనికైనా సరే మెత్తగా స్మాష్ చేసుకోవాలి. ఈ స్టేజ్లో సాల్ట్ వేయండి. ఇందాక మనము సాల్ట్ వేయలేదు, ఎందుకంటే సాల్ట్ వేస్తే పప్పు ఉడకదు అని అపోహ. కానీ కుక్కర్లో ఉడికిపోద్దండి. స్మాష్ అయిపోయింది పప్పు. ఇప్పుడు మనకి ఎన్ని వాటర్ కావాలో అన్ని నీళ్ళు పోసుకున్నాము. కానీ పప్పుస్ అంటే పలసగానే ఉండాలండి, సాంబార్ లాగా చిక్కగా ఉండకూడదు. మాకు పలసగా ఉంటేనే ఇష్టము. నెల్లూరు పప్పుల్స్ అంటేనే పలసగా ఉంటుంది, వీలైనంత పలసగా ఉంటుంది. దీంట్లో నేను మునక్కాయలు కూడా వేసేస్తున్నాను. వేసేసి ఒక
5 మినిట్స్ ఉడికించేసి పోపు పెట్టుకోవాలి. ఇప్పుడు కుక్కర్ మూత పెట్టాల్సిన అవసరం లేదు. మన పప్పుల్స్ మునక్కాయలతో కలిసి అసలు ఎంత బాగా ఉడుకుతుందో చూడండి. ఇది ఉడికేటప్పుడే ఆ వాసనకే అసలు అన్నం తినేయాలి అనిపిస్తుంది. ఇంకొంచెము ఉడకాలి, మునక్కాయ పచ్చిగానే ఉంది, ఉడకాలి. ప్లస్ తర్వాత మనం పోపు పెట్టాలి. దీనికి పోపే ప్రధానము. ఉడికే జస్ట్ ఇట్లా పక్కన పెట్టేసి మీడియం ఫ్లేమ్లో ఒక 5 మినిట్స్ ఉడకనిచ్చామంటే మునక్కాయ ఉడికిపోతుంది. మన చికెన్ ఎంతవరకు ఉడికిందో చూద్దాం రండి. మనం వేసిన వాటర్ అన్నీ ఇంకిపోయినాయి. ఇప్పుడు ఇప్పటి నుంచి దగ్గర నిలబడి వేపుకోవాలి. ఎందుకంటే స్టీల్ ప్యాన్లో మనం ఒక 5 మినిట్స్ అటు ఇటు చికెన్ చూసామంటే మాడిపోతుంది. అందుకని దగ్గరే చికెన్ ముక్క కూడా బాగా ఉడికిపోయింది చూడండి. అనంగానే బాగా ఉడికిపోయింది. మన చికెన్ ఫ్రై రెడీ అయిపోయింది బాగా. ఇంకా కొంచెము కొత్తిమీర చల్లుకొని కావలసిన వాళ్ళు, పులుపు ఇష్టమైన వాళ్ళు నిమ్మచెక్క పిండుకోవచ్చు, లేని వాళ్ళు అవసరం లేదు పిండొద్దండి. మన చికెన్ ఫ్రై రెడీ అయిపోయింది. మన మునక్కాయలు బాగా కుక్ అయినాయి చూడండి. ఈ స్టేజ్లో మనం స్టవ్ ఆపేసుకొని పోపు పెట్టుకుందాం రండి. పప్పుల్స్కి స్టవ్ పైన గిన్నె పెట్టాను. ఎక్కువ ఆయిల్ అవసరం లేదు. స్పూన్ ఇది, నేనైతే 1 స్పూనే వేస్తున్నాను. ఆయిల్ కాగనివ్వాలి. ఆయిల్ కాగిన తర్వాత పోపు గింజలు చాలా తక్కువ వేసాను నేను. ఆవాలు, జీలకర్ర, ఒక 4 మెంతి గింజలు. ఎందుకంటే మెంతులు మంచి ఫ్లేవర్ని ఇస్తాయి పప్పుల్స్కి, అందుకని మెంతులు కూడా వేసాను. పోపులో ఆనియన్, తెల్లవాయలు అంటే వెల్లుల్లి అంటారు కదా, అవి 4 వెల్లుల్లి ఇట్లా పెట్టేసాను, వెల్లుల్లి రెబ్బలు. తర్వాత ఎండుమిర్చి, ఆవాలు, జీలకర్ర వేసాను. 4 మిర్చిగుండ్లు వేసాను. ఈ పోపు బాగా మాడనివ్వాలి. ఆనియన్ చూడండి వేగింది, కానీ ఇంకా కొంచెం వేగితే మంచి టేస్ట్ వస్తుంది. కొంచెం కరివేపాకు వేయండి. పోపు వేగిన వాసన గుమగుమలాడుతుంది. 4 ఏళ్ళు అవతలకు పోవాలండి ఈ స్మెల్. అప్పుడే ఈ పప్పుల్స్ టేస్ట్గా ఉంటుంది. ఇంట్లో పోసేసేయండి. పులుసుని ఒకే ఒక పొంగు రానిచ్చి మనము ఆపేసుకోవచ్చు. చూద్దాము. ఇదిగోండి, ఈ విధంగా పొంగు వస్తే చాలు, ఇంకెక్కువసేపు పడకాల్సిన అవసరము లేదు. ఆపేస్తున్నాను. మన పప్పుల్స్ రెడీ. మన వంటలన్నీ తయారైపోయినాయి. నాకైతే బాగా ఆకలేస్తుంది అబ్బా. రండి, మీరు కూడా తిందరు భోజనం. కొంచెం ఒక్క చుక్క నెయ్యి వేసుకున్నారంటే సూపర్గా ఉంటుందండి. నా పప్పుల్స్, నా వీడియో నచ్చిన వాళ్ళు ఒక లైక్ మాత్రం తప్పకుండా వేయండి. ఇంతవరకు ఓపిక్గా మా వీడియో చూసినందుకు థ్యాంక్ యూ ఆల్.